ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉప్పల్ స్టేడియాన్ని ఊపేశారు. మామూలుగా కాదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్యూర్ డామినెన్స్ అంటే ఎలా ఉంటుందో ఈరోజు ఈ మ్యాచ్తో చూపించారు. బౌలింగ్ వీక్ అన్న టీమే బౌలింగ్ కనుక వేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మ్యాచ్లో అన్ని టీమ్స్కి అయితే చూపించినాయి. 19 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసుకోలేదు. అలాంటిది ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూట్ చేస్తున్న ఫుల్ హింగ్డే ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసుకున్నాడు. ఆర్ఆర్ తరపున మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన వైభవ్ సూర్యవంశిని ఫస్ట్ బాల్కి డక్అవుట్ చేసి పెవిలియన్కి పంపించాడు. అంతేకాదు 2 బాల్స్కి ధ్రువ్ జురెల్ని అవుట్ చేశారు. పిటోరియస్ను కూడా అవుట్ చేసి అసలు మనం చూస్తుంది క్రికెటా ఫుట్బాలా అన్నట్టు చేశాడు. ఒక్క రన్కి 3 వికెట్లు ఏంట్రా బాబు. ఒకానొక సిచ్యువేషన్లో మనం చూస్తుంది ఎస్ఆర్హెచ్ బౌలింగేనా, ఎస్ఆర్హెచ్ వాళ్ళైనా ఇంత బాగా బౌలింగ్ చేస్తుందని. మీరు కనుక చూసుకుంటే ఆర్ఆర్ బ్యాటింగ్ చేసిన ఫస్ట్ 3 ఓవర్లకి స్కోర్ ఎంతో తెలుసా? 9 రన్లకి 5 వికెట్లు. 9 రన్లకి 5 వికెట్లు. అసలు ఆర్సీబీ 49 ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా అన్నట్టు అనిపించింది ఆ బౌలింగ్ చూస్తే. ఈరోజు ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూట్ చేసిన ప్రఫుల్ హింగ్డే మరియు హుసేన్ అద్దరు కొట్టారు. చెరొక 4 ఓవర్లో 4 వికెట్లు తీసుకొని ఆర్ఆర్ వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఉప్పల్ స్టేడియంకి అన్బీటన్ టేబుల్ టాపర్స్కి వచ్చిన రాజస్థాన్కి డామినెన్స్ అంటే ఏంటో చూపించారు మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని ఎంత మెచ్చుకుంటున్నామో మనం మర్చిపోకూడదు. బౌలర్స్ చేసిన డామినెన్స్కి మనందరం మర్చిపోయి ఉంటాం. అసలు ఎస్ఆర్హెచ్ 217 దాకా వెళ్ళటానికి కీ రోల్ అయిన ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డిని వాళ్ళు కనుక లేకపోతే 200 దాటేది కాదు ఎస్ఆర్హెచ్ స్కోర్ అనేది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ అయిన వరుణ్ ఆరోన్ని చాలామంది కామెంట్ చేశారు, చాలా మీమ్స్ వేశారు. అసలు ఈడేం బౌలింగ్ కోచ్, వీడికే బౌలింగ్ వేయడం రాదని. కానీ వరుణ్ ఆరోన్ చేసిన ఒక్క మూవ్ 2 డెబ్యూటెంట్స్ని తీసుకొచ్చాడు. ఎస్ఆర్హెచ్ ముక్కలు చేశారు. అసలు పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోయింది. 217 కొట్టిన తర్వాత ఆర్ఆర్ వాళ్ళు టఫ్ చేసిస్తారేమో అనుకుంటే ఫస్ట్ ఓవర్లోనే ఆర్ఆర్ని ఈక్వేషన్లో లేకుండా చేశారు. ఫస్ట్ ఓవర్లోనే మ్యాచ్ అయిపోయింది అనుకో. అసలు 3 ఓవర్లకి 9 రన్లకి 5 వికెట్లు. అసలు ఏం చూస్తున్నామో కూడా అర్థం కావట్లా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ మామూలుగా కాదు, ఈరోజు ఫుల్ ఖుషితో నిద్రపోతారు అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేయి.